నమస్తే నేను ప్రేమ్ వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అనకాపల్లి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. రాంబిల్లి మండలం పంచదార్ల కొండపై జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమ మైనింగ్ ను ఆపకపోతే 24 గంటల్లో పంచదార్లలోనే కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేపడతామంటూ మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వానికి స్ట్రాంగ్ అల్టిమేటం జారీ చేశారు. వైసీపీ శ్రేణులు పోరుబాట పట్టడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసం అనగానే ఫైర్ అయ్యే పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై అత్యంత సీరియస్ గా స్పందించారు. కేవలం మైనింగ్ ఆపడమే కాదు, ఏకంగా ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. అసలు పంచదార్లలో ఏం జరుగుతోంది, వైసీపీ అల్టిమేటం వెనుక ఉన్న అసలు కథేంటి, పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయాలేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పంచదార్ల ఇప్పుడు పొలిటికల్ వార్ జోన్ గా మారింది. పంచదార్ల కొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు జరుపుతుండటంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే అంశాన్ని భుజానికెత్తుకుంది ప్రతిపక్ష వైసీపీ. సాక్షాత్తు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి ప్రభుత్వానికి 24 గంటల డెడ్ లైన్ విధించారు. మైనింగ్ తక్షణమే ఆపకుంటే తామే స్వయంగా పంచదార్లలో బైఠాయించి మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వైసీపీ అల్టిమేటం గడువు ముగిసేలోపే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయాలతో అందరికీ షాక్ ఇచ్చారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మైనింగ్ కు పాల్పడిన సంస్థకు పర్యావరణ ఎస్టాబ్లిష్మెంట్ ఆపరేషన్స్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. అంతేకాదు, పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చే బాధ్యతను కూడా అదే సంస్థపై మోపాలని, భారీ జరిమానా విధించాలని సూచించారు. అన్నిటికీ మించి పంచదార్ల కొండ పరిసరాలను తక్షణమే నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు పవన్ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఫోకస్ కేవలం మైనింగ్ మాఫియాను కట్టడి చేయడం మీదే లేదు. అక్కడ ఉన్న పురాతన ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, సహజ జలధారలను రక్షించడంపైనే ప్రధానంగా ఉంది. మైనింగ్ వల్ల జలధారల రంగు మారడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేందుకు జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆలయ పరిరక్షణ కోసం పురావస్తు శాఖ, దేవాదాయ శాఖలు సంయుక్త కార్యాచరణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించడం స్థానికంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇది పంచదార్ల మైనింగ్ ఇష్యూలో జరిగిన హైడ్రామా. అటు వైసీపీ డెడ్ లైన్, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొరడా. ఖచ్చితంగా ఇది తమ పోరాట విజయమే అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. తాము 24 గంటల డెడ్ లైన్ పెట్టి అల్టిమేటం జారీ చేసినందుకే ప్రభుత్వం భయపడి దిగి వచ్చిందని వారు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కూటమి వర్గాలు మాత్రం దీనికి వేరే కౌంటర్ ఇస్తున్నాయి. పర్యావరణం, ఆలయాల పరిరక్షణ విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గరని, వాస్తవాలు తెలిసిన వెంటనే ఆయన తనదైన శైలిలో యాక్షన్ తీసుకున్నారని జనసేన శ్రేణులు చెప్తున్నాయి. ఏది ఏమైనా నో మైనింగ్ జోన్ ప్రకటనతో పంచదార్ల పరిసర ప్రజలు మాత్రం పవన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా, పంచదార్లలో పవన్ కళ్యాణ్ వేసిన మాస్టర్ స్ట్రోక్. ఒకవైపు వైసీపీ అల్టిమేటం, మరోవైపు ఏకంగా మైనింగ్ అనుమతుల రద్దు, భారీ జరిమానాలతో ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్. ప్రకృతిని, ప్రాచీన ఆలయాలను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని డిప్యూటీ సీఎం పవన్ తన చర్యల ద్వారా మైనింగ్ దారులకు అయితే చెక్ పెట్టేశారు. మరి ఈ నో మైనింగ్ జోన్ ఆదేశాల తర్వాత వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, క్షేత్రస్థాయిలో మైనింగ్ మాఫియా ఆట కడుతుందా, వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.